బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక వాగ్వాదం తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపటికే ఫంక్షన్ హాల్ దగ్గరకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వచ్చారు. తమపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. కార్లు బైక్లను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారని తెలిపారు. ఇక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే జేసీ అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపటికే ఫంక్షన్ హాల్ దగ్గరకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వచ్చారు. తమపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. కార్లు బైక్లను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారని తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే జేసీ అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక వాగ్వాదం తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపటికే ఫంక్షన్ హాల్ దగ్గరకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వచ్చారు. తమపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. ఇక కార్లు బైక్లను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారని తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే జేసీ అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు. పెళ్లి వేడుకలో ఫైటింగ్ అయితే కొనసాగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, చెప్పండి. వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సంజీవ్ రెడ్డి కుమారుడు పెళ్లికి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే ఇదే సందర్భంలోనే అక్కడ తాడిపత్రి వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి కూడా ఇదే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సమయంలో ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే కార్యక్రమానికి హాజరు కావడంతో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నాయకుడు కందికోపుల మురళిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి ఆయన హుకుం జారీ చేశారు. అయితే తాను కూడా కార్యక్రమానికి హాజరయ్యానని, ఆయన వచ్చినంత మాత్రాన తాను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదని మరి ఆయన సంజీవ్ రెడ్డికి సమాధానం చెప్పడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే అక్కడి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత మరి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు మరి అదే ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి మరి ఆ మురళితో వాగ్వివాదం చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఇద్దరి మధ్య మరి గొడవ జరిగింది. ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదం సందర్భంలోనే అక్కడ మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. అయితే ఇదే సమయంలోనే మరి ఇద్దరు కూడా వాగ్వివాదం చేసుకోవడము, అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆ వివాహానికి వచ్చినటువంటి వారి వాహనాల మీద దాడి చేయడం జరిగింది. చాలా వరకు కార్లు, బైకులు అన్ని కూడా అద్దాలు ధ్వంసం అయిపోయాయి. అంతలోపే పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇది అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి ముందు నుంచి ఉన్నటువంటి కక్షల కారణంగానే ఇలా వివాహానికి హాజరైన సమయంలో కూడా ఒకరు తారసపడము, ఎదురుపడము, ఒకే కార్యక్రమానికి రావడము వంటి అంటే ముందు పాత కక్షలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రకంగా మరి చేశారు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు తారాసపడినా, ఎదురుపడినా మరి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.
అయితే తాడిపత్రిలో ఈ రాజకీయం వేడి అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఏ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పలేని పరిస్థితి. అయితే పోలీసులు 24 గంటలు కూడా అటెన్షన్ లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడంతా కూడా రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు ఈ రకంగా పెత్తనం చెలాయించుకునేటువంటి క్రమంలోనే ఈ రకంగా దాడులు అనేటివి సర్వసాధారణం అయిపోయాయి. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని వీటి మీద అంటే విచారించి కేసు నమోదు చేసుకొని మరి ఎవరెవరు ఈ దాడికి పాల్పడ్డారు అనే దాని మీద విచారిస్తున్నట్లు పోలీసులు మరోవైపున చెప్తున్నారు. బ్రాహ్మణి. ఓకే రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.